భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న 19 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను తెలిపారు. కొన్ని రోజుల క్రితం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టమన్నారు. తద్వారా వారికి రావాల్సిన అన్ని ప్రభుత్వ ఫలాలను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 59 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారని వెల్లడించారు. గతంలో లొంగిపోయిన 2 మావోయిస్టులకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున చెక్కులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. నక్సలిజం తోటి ఆ ఐడియాలజీ తోటి వాళ్లకు వచ్చేది ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ ను అడ్డుకుంటున్నారు కానీ అంత మించి వాళ్ళు చేసేది ఏం లేదు. రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మీ వాళ్లకు తెలియజేసి బయటికి రప్పించడానికి ట్రై చేయండి. తెలంగాణ పోలీస్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్ ఉంటుంది.